హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సండే వ్లాగ్. మా వాళ్ళు నవ్వుతున్నారు గైస్, మీకు నేను హాయ్ గైస్ అన్నానని. సో ఈరోజు వచ్చేసి చికెన్తో ఏం చేస్తున్నావు? చికెన్ ఫ్రై చేస్తాను. చికెన్ ఫ్రై, లివర్ కర్రీయా? లివర్ కూడా ఫ్రై? లివర్ ఫ్రైయే, చికెన్ ఫ్రైయే, చారు పెడతాను. మరి ఎందుకు సపరేట్ చేసావు? అమ్మ లివర్ కలిపితే మీరు తినరమ్మా కలర్ అని. అంటే నువ్వేం చేస్తావంటే నాకు రమేష్ మాకి కలిపి వండేసి విడిచేసేస్తే అయిపోద్ది కదా. వద్దు బాబాయ్, అలా బాగుండదు. మొత్తం కర్రీ అంతా బ్లాక్గా కనబడుతుంది. ఇది ఫ్రై కోసం. ఇయే గైస్ డబల్ పనులు అంటే. నాకు లేని బాబు ఏంటి అసలు? వీడియో తీసి నేను సరే నేను ఇక్కడ కడిగి పెట్టుకుని వస్తాను, నువ్వు వెళ్ళి బట్టలు తీసుకున్నావు, మళ్ళీ కట్ చేసుకొస్తాను. గైస్ స్టవ్ వెలిగించమంది. ఇదా చాలా అడిగాను ఇప్పటికి. చిన్నది అమ్మా, చిన్నది ఏదమ్మా? చిన్నది అది. ఇగో రైట్ సైడ్, మిడిల్, లెఫ్ట్. మిడిల్ అంటే చిన్నగా అంతే తెలీదా? పోయి దగ్గర గోళ ఏంటో అలా అంతే గైస్. వీటిని కొయ్యవా? ఉడికిచ్చాక కొత్తాను. ఇప్పుడు అయితే చిదిరైపోయింది. కోల్డ్ డ్రింక్స్ మంచిగా రాదు. బోన్లెస్ చికెన్ తెప్పించవేంటి? బోన్లెస్లో ఉందా? మన చికెన్ బాగాలేదన్నావు కదా, చెప్తాను అలాగని. చెప్పా? తెచ్చినా చెప్తాను. ఎవరు చెప్తాను? చెప్పావా? ఏమన్నారు మరి? ఏమనలేదు, అందుకే మంచిగా తెచ్చాను. అంటే మంచిగా కొట్టించినట్టు. అప్పుడు చూడలేదేమో, అందుకే అలా అయింది. తర్వాత తేరాను. బాగుంది ఈరోజు తెల్ల. మొన్న కూడా బాగుంది గైస్, కాకపోతే ఇవి ఉంటాయి కదా తెల్లగా, అవి తీయలేదాడు. అదే బాగాలేదని చెప్తున్నాం. బాగాలేదంటే ఏదో అయిపోయిందని కాదు, నీట్గా కడిగి ఇవ్వలేదాడు. ఇలాగ ఇవ్వలేదు. ఇది నేను కడిగాను అమ్మ. ఇప్పుడు నీట్గా ఏం కడిగేవాడు. అదే చిత్రం ఫ్రైలో కూలిపోయామమ్మా. ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రై. కొంచెం చాలామందికి తెలియదు ఈ ఫ్రై. న్యూ స్టైల్ అండి ఇది, ఎవరికి తెలియదు. సీక్రెట్ నేనే చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా చూడండి, ఎక్కడైనా ఉన్నదేమో. నాకు తెలిసినంత వరకు లేదు. ఏంటో చెప్పు. చికెన్ ఫ్రై ఇది నా స్టైల్లో. ఇది నేను ఓన్గా చేసే చికెన్. అదేంటి ఇప్పుడు తురుము చేస్తావేంటి? ఏం తురుము? అల్లం వేసేస్తున్నారు చికెన్ వేసి. మరి ఎందుకంటే పెద్ద కట్ చేస్తున్నా? అదేదో నేను కట్ చేస్తాను కదా. దేవుడా, ఇలాంటి పిల్లలను పక్కన పెట్టిన మాట చేయాలంటే చాలా కష్టం కదండి. ఒకసారి మీరైనా చెప్పండి. అలాంటి పిల్లలు ఉంటే టైంపాస్ అవుతుంది కదా. టైంపాస్ అవుతుంది. బుర్రని బేజా ఫ్రై చేసేస్తావు. అదే టైంపాస్ అంటారు. మరి బీజా అంటే ఏంటమ్మా? చెప్పను చెప్పు. చెప్పను నాకు తెలియదు. ఏంటి చెప్పు. తర్వాత చెప్తాను. మన గూగుల్లో చూసుకో. సారీ, మనకు గూగుల్ లేదు. అదేంటిది? అంతే మరి, అందుకే నేను డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను. కొళ్ళు మండిపోతుంది, నన్ను ఏడిపించేస్తుంది guys మా అమ్మ. మా అమ్మ ఎంత ఇది తెలుసా, లాంగ్ వీడియో తీయమంటది, మళ్ళీ దాన్ని మన వీడియో చూసే వాళ్ళు చెప్తున్నారు. అవి కూడా చెప్పుకుంటారా? దాన్ని షార్ట్ వీడియో లాగా ఎడిట్ చేయమంట. లాంగ్ వీడియో ఎలాగైతే షార్ట్ చూసిన వాళ్ళకి అది చూడబుద్ధి అవుతుందని కాదు గైస్. నేను ఎలా ఎడిట్ చేస్తాను చెప్పండి? అంత క్రాప్ చేసుకొని కట్ చేసి ఎంత వీడియో తీసేటప్పుడు మధ్యలో నువ్వు ఒక షార్ట్ కూడా తీసుకెళ్తే. ఇప్పుడు తీసుకో, చికెన్ అది తీసుకో, ఉల్లిపాయలు తీసుకో. అక్కర్లేదు, అంతా అన్ని వేసేసాక కాదు, ముందు చెప్పుకోవాలి. ఉల్లిపాయలు తీసాను పైకి. మరే వద్దు, షార్ట్ ఏం పెట్టక్కర్లేదు. అయితే మిర్చి కూడా కట్ చేసిందని వేసింది. లాస్ట్ వీడియోలో ఈ డబ్బాలో నేను కరివేపాకు వేసాను అన్నాను. మరి స్మెల్ రాదో చాలా ఎందుకు వస్తుంది గైస్. ఇది ఆల్రెడీ ఇగో ఇక్కడ ప్యాకెట్లు ఉన్నాయా, ఈ ప్యాకెట్లు వేసిస్తాడు. ప్లస్ నేను ఒక
కడిగేసి 2 days ఎండబెట్టాను దీన్ని. నాకు కొంచెం పెచ్చుంది. ఇది పుదీనా ఇప్పుడు 15 days అయింది. ఇంకా ఫ్రెష్గా ఉన్నది. ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి కాళ్ళతో వేసుకుంటాను, లేకపోతే కాళ్ళ చాలా మంది వేయరు కానీ ఈ ఫ్రైకి కాళ్ళతో వేసుకుంటాను, బాగుంది. ఇది కిలో చికెన్ అండి. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఇంత మాత్రం పుదీనా వేసాను. 1 స్పూన్ ఏమో పసుపు, ఒక 3 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు. నేనైతే 2.5 స్పూన్లు వేసాను, మళ్ళీ తర్వాత చూసి మళ్ళీ వేస్తాను. ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇంచు చెక్క, ఒక 4 యాలకులు. ఇది బాయిల్ అయిపోయింది గైస్. బ్లాక్ కొంచెం ఏదో ఏం కలర్ అది, మెరూన్ కలర్లో ఉన్నది మొత్తం చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇట్లా చేస్తే ఇలా ఫ్రై. ఇది వచ్చేసి అల్లం గైస్ అంటే అల్లం గైస్ అంటున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది, బట్ మా అమ్మకి టైం కుదరక మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటుంది గైస్. వాటిలోకి వెల్లుల్లిపాయలు కూడా ఇవన్నీ అయితే వేసేది, కొన్ని తీసేస్తుంది. అల్లం పేస్ట్ చేసింది లేదు ఇంట్లో, అందుకే ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అదే చెప్పు. ఒక కవర్ అక్కడ మీద తీసుకో. పొట్టు తీసుకుంటారేమో కానీ నేనైతే పొట్టు తీయనండి, పొట్టుతోటి వేస్తాను వెల్లుల్లిపాయలు. అప్పుడు కూడా మా అమ్మ పొట్టు ఇట్లా ఇదేదో బయట దానికి కదా చేస్తుంది. ఇది ఈ తోకు తమ్ముడు తిన్నాడా టిఫిన్? కొబ్బరి చట్నీ అన్నావా? నాకు తెలియదమ్మా, చూడడానికి అలాగ ఉంది, అందుకే కొబ్బరి చట్నీ అన్నా. ఇంకా అందులో ఉప్పు ఏమేవా? ఉప్పు వేసాను కదా, ఇది లివర్లోనా? ఇందులో ఉప్పు ఎందుకు వేసుకుంటారు? సో ఇప్పుడే ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ నేను చేత్తో తీసాను. మీరైతే 2 స్పూన్లు వేసుకోండి. సో దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి కలప. అదే గైస్ నేను మిక్స్ అంటున్నా. ఏంటో మా అమ్మ ఏం చేస్తుందో మరి. కారం వచ్చలేక కారం అంటున్నాను, ఇక్కడ కారం చూసి వేసేది కూడా కారం అంటున్నాను. పెరుగు కొంచెం
ఒక 2-3 స్పూన్లు. నాకు గిన్నె చిన్నగా అయిపోయింది, మీరు వీలైతే పెద్ద గిన్నెలో కూడా కలుపుకోవచ్చు. మరి అంత కిక్కిరిస్తే ఎందుకు అనుకోకండి. చికెన్ ఆల్రెడీ ఇందులో ఉండిపోయిందని చెప్పేసి ఇంక ఇందులో ఉడక పెట్టేస్తున్నాను నేను. మా అమ్మ కడిగేసి ఏదైనా ప్యాన్లో వేస్తుంది అనుకున్నాను గైస్, అందులోనే కూర వండేస్తుంది. నాది కాదు తప్పు. నేను నిన్న అనలేదు కదా షో. ఓ ఫీల్ అయిపోతున్నావు అది బాబాయ్. ఇది కలుపుతుంటే నీకు స్మెల్ ఎలా వస్తుంది? చేయమంటుంది పక్కన. ఏ కోసుకున్నా ఏంటక్కడన్నా ఎలా దారం దారుణా? నేను తమ్ముడు షార్ట్ కుట్టవా? చాలా సాఫ్ట్గా ఉన్నట్టుంది. స్టవ్ ఆన్ చేసావా? పొయ్యి మీద పెడతావు, మ్యారినేట్ చేసి పెట్టి ఫ్రై చేయవా? పొయ్యి మీద పెట్టి ఉడికించి అప్పుడు ఫ్రై చేస్తాం. డైరెక్ట్ ఇలా ఫ్రై చేసేస్తాను అనుకుంటున్నావా? మా అమ్మ ఏంటో కొత్తగా చేస్తుంది, ఇందాక ఆల్రెడీ చెప్పింది. కొంచెం టైం పడుతుంది ఈ ఫ్రై చేసుకోవడానికి, మినిమం 40 మినిట్స్ పడుతుంది. టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మా పిల్లలకి చేసి పెట్టాను, మర్చిపోయారు. సంవత్సరానికి ఒక కొత్త రెసిపీ చేసి మళ్ళీ ఇంకో సంవత్సరానికి అది రెసిపీ చేస్తాను. సంవత్సరం 5 ఇయర్స్ ఎందుకు అక్కడ ఉన్నప్పుడు చేసి పట్టుకొచ్చేదండి. అదే చెప్తున్నాను కదా, సంవత్సరానికి అలాగా ఒక రెసిపీ చేస్తుంది, మళ్ళీ ఎప్పుడో చేస్తుంది. ఎలా గుర్తుంటుంది చెప్పండి? ఇదిగోండి మొత్తం అంతా ఎలా అయితే కలిపేసాను. నేను చేతులు నీట్గానే కడుక్కున్నాను, ఇలా తీసేస్తున్నాను అనుకోకుండా. అందరూ అలానే తీస్తారు. నీట్గానే కడుక్కున్నాను చేతులు అయితేనే. నీట్నెస్ లేకుండా అయితే అస్సలు ఉన్నాం. పేదరికి ఏమో కానీ నీట్నెస్లో మొత్తం ఫస్ట్ ఉంటాం. చూపండి కొద్దిగా లైట్గా కొన్ని, అంటే ఫస్టే మనకి అది అడుగు పట్టేస్తుంది కదా వాటర్ అసలు. లేకపోతే మూత పెట్టే ఆ ప్లేట్. ఎంతసేపు ఇలాగా ఎంతసేపు ఉడికించుకోవాలి? 20 మినిట్స్. 20 మినిట్స్ అంటే ఉడికించుకోండి గైస్ ఇలాగా, ఓకేనా? 20 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఈ వాటర్ ఇదిగోండి, వాటర్ మొత్తం ఇది ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఉంచకూడదు, కొంచెం ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ వాటర్ ఉండకూడదు అనమాట. ఇది ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేసే. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మా పొట్టి వచ్చింది. చూపి. హాయ్ 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 పెట్టి చేతులు హాయ్. దీనికి ఆన్ చూడండి, ఉండండి చూపిద్దా అలాగా. సో గైస్ చూడండి, ఇది 11 months బేబీ అన్నమాట. ఇది పుట్టిది 11 ఉండట్లేదు. అది అన్నమాట, పప్పు అంట, చారు అంట, నెయ్యి అంట, అందరితో పిల్లవంట. నీకేమద్దా నాకేమద్దా? తాడి కింద దంగడు తడికి దానికి అప్పుడు తెలిసిపోతుంది గాయ్స్. అలానే వచ్చాడు. చికెన్ ఎక్కడ మాకు మటన్ ఇదిగో చూడు, ఇదిగో మటన్. సరే చూపి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. లివర్ పీసెస్ అన్నమాట ఇవి. కైమందు పుట్టప్పుడు ఆడుతుంది, పాటలు పాడుతుందండి. మీకు తెలుసా ఓల్డ్ సాంగ్స్ అన్ని పాడుతుంది. ఏంట నేను రెమో మూవీలో సాంగ్స్ పెడతాను, నాకు అవండి చాలా ఇష్టం. అవి పెడితే మోకం ఎలాగో పెట్టేసుకుంటుంది. మా అమ్మ వచ్చి ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది, ఇది రావట్లేదు. ఇది ఒరే వెళ్ళరా బాబు, మేము కూర చేసుకుంటున్నాం. అయితే లెవెల్ కోసం చేసుకుంటాను. ఫస్ట్ ఇది ఆనియన్స్ కట్ చేసుకుంటాను. కానీ చిచ్చి మరి కడుక్కున్నావు మూతి. పేస్ట్ రా బాబు, వెళ్ళి మళ్ళీ కడుగు. సరిగ్గా కడుక్కోమ్మ, వదలలేదు. టైం ఎంత అయింది ఇప్పుడు కడిగినట్టు బ్రష్. కొత్త రావట్లేదు. కడాయిలో ఆయిల్, నీకోసం కడాయిలో ఆయిల్. ఒకసారి ఇది పట్టుకో. మళ్ళీ నువ్వు కాటికాయ పెట్టుకుంటే నీకు కళ్ళు మండుతారు. నీకు కాటి చేత్తో పెట్టుకోని పట్టుకో. తినిస్తాను. చూడండి ఎలాగ వస్తుందో, ఎంత తొందర. నువ్వు చూపియద్దు, చూపిస్తే నాకు నచ్చదు.
ఫ్రై. అమ్మ ప్లీజ్ అమ్మ. పొట్టు చూడండి ఇక్కడ కూర్చుని వీడియో రాయ్ నీ ఫోటో పెట్టేశాడు. కరివేపాకు ఎక్కడే కూర్చుని తెంపుతాడంటే కళాయి అయితే కాలిపోయింది. ఆయిల్ వేసేస్తున్నాను. ఇది లివర్ ఫ్రై కోసం అండి. సో నేను కట్ చేసిన ఆనియన్స్ నువ్వే కట్ చేసావమ్మా కాదని నేను కట్ చేసినప్పుడు మండట్లేదు కానీ ఇప్పుడు మండుతున్నాయి కళ్ళు. ఇది ఎలా ఫ్రై చేయాలి. నేను టమాటా కట్ చేసినట్టు నేను ఆనియన్స్ ఎందుకే కట్ చేయండి నా నీళ్ళు షేప్ నిన్నటిదాకా స్కిన్ కలర్ ఇగో ఈ కలర్ నెయిల్ పాలిష్ ఉండే కొంచెం చేసావా అస్సలు ఎందుకు కొంటున్నాను నాకు తెలియదు. ఇక నుంచి కొనను అసలు అని అలాగే అంటది. మన మార్కెట్కి వెళ్ళినా తీసుకేసు నువ్వు నెయిల్స్ పెంచుకుంటావు కదా తీసుకుంది కానీ అంటది. తీసుకోనా ప్రీమియం అంత ఇచ్చేస్తా కదా తీసుకున్నానంటే తీసుకోనా. మీ అమ్మకి చెప్పకుండా తీసేసుకోమా. ఇదైతే ఇది కూడా నా స్టైల్లో రసమే. మా మేడం వాళ్ళ ఇంట్లో చేస్తాను. ఇది చారు అన్న చారు చారు కాదు చారులాగే ఉంటుంది కానీ బాగుంటుంది. ఒక 2 టమాటాలు వేసాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ అయితే పులుతుంది ఏంటమ్మా. నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఇంకా టమాటాలు మెత్తగా ఉన్నాయి. చింతపండు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నావు కదా. అందుకే అక్కడ పెట్టాము లేదు డబ్బులు తీసుకుంటారు. ఒక్క నిమిషం ఇందులో ఇంకా ఐటమ్స్ వేయాలి. అవన్నీ వేసాం. మొన్నటిదాకా చింతపండు వాష్ చేస్తారని నాకు తెలీదు. అదే మన వీడియోలో నువ్వు అన్నప్పుడే విన్నాను అంతే. డైరెక్ట్ నానబెట్టేసుకుంటారు అనుకున్నావా. నువ్వు చేసేది పచ్చిపులుసా? కాదమ్మా అమ్మ నేను తిన్నాను పచ్చిపులుసు అని చెప్పుకొని రసమని చెప్తున్నాను. లేదు ఇది పొయ్యి మీద పెట్టి మరో పెడతాను చూడు. మళ్ళీ ఇలా చెప్తావు కదా ఇది పచ్చిపులుసు అండి మా అమ్మ తిన్నాను అలా చెప్పాను. చెప్పను చూడు నువ్వు చూస్తాను ఉంటావు కదా ఇప్పుడు వీడియో. అయినా ఎడిట్ చేసింది నేనే గైస్. ఫైనల్ అవుట్పుట్ రిలీజ్ చేసింది నేనే. మరి ఇంకెందుకో అంటే ఇప్పుడు ఎలాగో ఎడిట్ చేయను వీడియో తినేసాక తెలిస్తే బొగ్గు. అందుకే అన్నీ తెలుసుకునే కదా కొన్ని తినకుండా కూడా తెలుసుకోకుండా కూడా తినాలి. కానీ మొన్న అదే పచ్చిపులుసు చేసారు బాగుందమ్మా. వంకాయ అమ్మమ్మలు చేశారు. రేపేళ్ళుండే చేద్దాం. ఇది ఫ్రై చేయమంది నేను మర్చిపోయిందా. కొత్తిమీర కూడా వేసి ఆనియన్ కొత్తిమీర వేసాను. పచ్చిమిరపకాయలు అయితే వేయి. ఇందులో పచ్చిమిరపకాయలు అవసరం లేదు. ఇలా పిసికెత్తుంది ఏంటని అనుకోకండి. ఇప్పుడు చింతపండు రసం ఇలాగనే చేస్తాం కదా కానీ ఇలా పిసకడం వల్లే ఈ రసం టేస్ట్ వస్తుంది. కాదు మరి కారం అన్నీ వేస్తాను. చేయమండిపోద్ది అన్నీ వేసాకంటే. ఇవి నలిగితే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయ టమాటా చింతపండు కొత్తిమీర ఇవన్నీ కొట్టుకుని వేసుకోవచ్చు కదా. దేని టేస్ట్ దానికి ఉంటుంది. వేసు చాలా మంది ఇప్పుడు పచ్చిపులుసు చేసుకునేటప్పుడు మిక్సీలో పెట్టుకోవడం లేదా రోట్లో దంచడం చేసేస్తున్నారు. అలా కాకుండా ఇలా చేతితో నలుపుకుంటేనే కాల్చిన పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ ఉంటుంది. నేను పచ్చిపులుసు కోసం చెప్తున్నాను ఏంటిది రసం మానేసి నువ్వు మధ్యలో పచ్చిపులుసు తీసుకొచ్చావా. చేసి పచ్చిపులుసు నాకు ఎక్కడ డౌట్ కడుతుంది. చూద్దానండి. ఇలా అయితే కలిపిస్తున్నాను కదా. ఇప్పుడు ఇందులో మిగతా అన్ని ఐటమ్స్ వేసుకున్నాము. స్టవ్ మీద పెట్టుకుని ఇటు పెడతాను వేసుకుని. అది నాకు హైలో పెట్టకుండా సిమ్లో పెట్టావా నువ్వు? ఎప్పుడు చెప్పా ఫ్రై చేయని చెప్పింది మరి హైలో పెట్టమని అన్నాను. అంత మా అమ్మ మాటలే. నీకు అయిపోతే థమ్స్అప్ తాగుతానమ్మా. తాగి తెచ్చి 2 వీక్స్ అయింది. ఆ స్పూను పసుపు నువ్వు ఒకడు ఉన్నావు కదా ఇక్కడ మర్చిపోయినట్టుంది. ఉప్పు అయితే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. తెచ్చుకుందాం ఇలా ఆ గ్యాస్ ఒక స్పూన్ కారం వేసాను. తెచ్చి 2 వీక్స్ అవుతుంది. నేను తెచ్చి 2 వీక్స్ అయింది. థమ్స్అప్ అలాగే నేను ఉండగా 2 వీక్స్ అయింది. థమ్స్అప్ అలాగే ఉంది. మిరియాల పొడి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ మిరియాల పొడి అయితే కంపల్సరీ ఉండాలి. అదొక మ్యాజిక్ తెలుసా?
అన్ని రోజులు నేను ఉంచను, తెచ్చిన 5 రోజులకే కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో ఇదేంటోనైతే మసా నీ మాటలు చూడరా వీడియో, నీ మాటలు చూస్తున్నారా? సరే చూడండి, ఎలా అయినా పర్వాలేదు. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఉంటే రసం పొడి కూడా వేసుకోవచ్చు, రసం పొడి లేదు నేను వేయట్లేదు. ధనియాల పొడి ఒక డబ్బాలో తీస్తే అనుకో, దానికి కూడా మసాలా ఫ్రై చేసుకుంటాను చికెన్కి. గైస్ నా మాటలకే కదా చూస్తున్నారు, కామెంట్స్ చేయండి. నా మాటలకే కదా. కరివేపాకు, ఇది వాటర్ మొత్తం చాలా వరకు మరిగిపోవాలి. ఇంకా వాటర్ వేస్తాను నేను, నిండా వేసేస్తాను. నిండా పెట్టాను మరి ఇవో నీ వాటర్ వేసేస్తున్నాను. నిండా ఒలికిపోతే నేను నిండా పోయలేదు. ఇంచుమించు ఈ చెంబు వాటరు అంటే దగ్గరగా 1/2 లీటర్కి కొంచెం తక్కువ ఉంటుంది, 450 ml ఉంటుంది ఈ చెంబు. అంతవరకు మరిగిపోవాలి అది. ఆ మరగడంలోనే ఆ రసం వాటర్ 5 చెంబులు ఉంటుంది. అంటే 450 ml. ఆ 450 ml వాటర్ మరగాల. ఇప్పుడు 4 గంటలు ఏమనుకుంటారు తెలుసా? 5 చెంబులు వాటర్ వేస్తే ఒక చెంబు మరిగిపోవాలి. అదేమ్మా, నీళ్ళంటలు ఏమనుకుంటారు? 4 గంటలు 450 ml వేసారు ఆల్రెడీ. వాళ్ళకి అర్థం కాదు నువ్వేం చెప్పావు. మళ్ళీ 450 ml ఎప్పుడు వద్దా అని చూస్తారు 4 గంటలు. అర్థమైందా? ఐసు అర్థం, కుకింగ్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. ఐసు నీలాంటి వాళ్ళు ఏమో అర్థం చేసుకోకలేదు. 4 గంటలు అమ్మలు లేనప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. నిన్నే చేయాలి. ఆమ్లెట్లో గ్రేప్స్ వేసి ఆమ్లెట్లు వేస్తారు. ఉన్నమాట కదా. లేదు. సో ఇదైతే నేను మసాలా కోసం పెట్టుకుంటున్నాను, చికెన్ మసాలా చేయడానికి. నా రెసిపీలు అన్నీ బలయ్యేది మా తమ్ముడు మాత్రమే. వాడేదా గ్రేప్స్ ఆమ్లెట్. నేను ఏమనుకున్నా, ఆమ్లెట్లో ఉప్పు కారం వేయకుండా షుగర్ వేసేసి దానిపైన గ్రేప్స్ ఫ్రూట్స్ లాంటివి పెడితే బాగుంటుంది అనుకున్నా. కరెక్ట్ అదే టైంకి యాపిల్ గ్రేప్స్ తప్ప ఏం లేవు. యాపిల్ వేస్తే మరీ గలీజ్ అయిపోద్దామో అని చెప్పి జస్ట్ గ్రేప్స్ మాత్రం వేసాను. గ్రేప్స్ అంటే గ్రీన్ కలర్ గ్రేప్స్. అవి కూడా ఎలా వేస్తాను తెలుసు, దాని పైన తిన్న స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ పీకేసి కట్ చేసి పెట్టాను అనమాట. కామెడీ. ఇప్పుడు కాదు, ఐ థింక్ 6 years బ్యాక్ అనుకుంటా. ధనియాలు ఒక 2 స్పూన్లు, ఇది ఒక 2 స్పూన్లు ధనియాలు వేసాను మసాలా కోసం. సిమ్లో పెట్టాము స్పూన్. ఇదాదా ఇదే 1 స్పూన్ మిరియాలు, లవంగాలు ఒక ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. మిక్సీ జార్ తీసేనాక అది ఇది చెయ్యాలి కదా. ఏంటి ఇవి చేస్తాను. ఒక 4 యాలకులు, స్టార్ పువ్వా నాకు అసలు స్టార్ దీనికి అది వేరే ఫ్రైకి. ఇది 1 ఇంచు చెక్క. చెక్క ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ ఉడికించినప్పుడు వేస్తాం, మళ్ళీ నేను ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం చెక్క లవంగాలు వేస్తాను అనమాట, అందుకని తక్కువ వేసాను. ఇవి దేనికి మా ఫ్రై ఫ్రైకి అదే లివర్ దానికి. లివర్ ఫ్రై కాదు, చికెన్ ఫ్రైకి. లివర్ ఫ్రైకి ఇది కాదు, చేస్తాను దాన్ని సపరేట్. దీనిలో కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా బాబు బాగా అది దగ్గుంది కొంచెం. మళ్ళీ ఎండు కొబ్బరి ఊరికే దగ్గు వచ్చేస్తుంది. మామూలు కొబ్బరి రాదా? రాదండి, కొబ్బరి రాదు. ఇది లివర్ ఫ్రైకి అనమాట. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఇవి ఎలా ఫ్రై అయినాయి అంటే అటుకులు ఉంటాయి చూసారా, అటుకుల్లో ఫ్రై సరిగ్గా చూడండి, దగ్గర చూసా చూసారా, ఇలా ఫ్రై అయితే ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేస్తున్నాను. చిన్న మాట్లాడకు ప్లీజ్ రా, వీడియో మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. ఇందులోనే కొంచెం కరివేపాకు. ఈ ఫ్రైకి కరివేపాకే మెయిన్, చాలా అంటే చాలా బాగుంటుంది.
మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కట్ చేసి కూడా వేసుకోవచ్చు. పిచ్చి ఎక్కిస్తా బావి స్టైల్ చేస్తున్నాం, అది కాదులే. ఒక స్పూన్ ఉప్పు వేసాను, కావాలంటే మళ్ళీ సరిపోతే మళ్ళీ వేస్తాను. సరిపోదు లేదు కదా, ఇంకొంచెం వేసేస్తాను. మాట్లాడదు చిన్న. అలాగే కొంచెం పసుపు కూడా. మీకు ఇవన్నీ నేను క్వాంటిటీ ప్రకారం చెప్తున్నాను, ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. నీళ్ళు నచ్చ ఎక్కువైపోయింది అయితే నాకు. కోడిపిల్లలాగా వెనకాల. కోడిపిల్ల వినారా నువ్వు? ఇవైతే ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయకు, కళాయి పెట్టేస్తాను. ఇది అది వస్తుందా? అరే తగులుకుందంటే మళ్ళీ మా అమ్మ వేసి కదా నేను వేసి పడిపోతుంది. ఏం కనిపిస్తుంది? కారం ఇంకా వేయట్లేదు, కారం మాడిపోతుంది. వేరే దాంట్లో వేస్తుంది, పువ్వులు ఎవరు వేసేస్తున్నాను. కారం కూడా మాడుతుందా? కారం లేకుండా కారం టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు మా మాడుతుంది అన్నావు కదా. మాడుతుంది. బాబా బాబా 3 పొయ్యిల మీద 3 పెట్టేసి అవసరమా? ఒక్కొక్కటి చేసుకోవచ్చు కదా. ఒకటి నేను సాయంత్రం వరకు కూర్చుంటాను, అప్పుడు నాకు అట్లా వేడి వచ్చేస్తుంది. ఒకటి ఆయిల్ అండి, 50 గ్రాముల ఆయిల్ వేసాను నేను. అలా ఎలా చెప్పేస్తావమ్మా నువ్వు? నాకు అది తెలుస్తుంది, వంట చేసేవాళ్ళకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకో, మెజర్మెంట్లు కప్పులు ఉండాలి. నాలంటే ఎవరైనా ఉన్నారని. ఇది లీవ్స్ పెద్దగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ముక్కలు ముక్కలు చేస్తుంది. పెద్ద డీమార్ట్లో పెద్ద ప్యాకెట్ వేసానా? వేయకి ముందు వేసానా? ఫస్ట్ ఒక చెక్క పలుచగా ఉందని చెప్పి 2 ముక్కలు వేస్తున్నాను చిన్నవి. బిర్యానీ ఆకు ఇప్పుడు నేను వేస్తున్నాడు వస్తాను అంతే గైస్. ఇగో ఈ గరిటె పట్టుకెళ్ళి గిన్నె కింద పెట్టావు, మళ్ళీ మొన్నట్లా కాల్చుకుంటావా? కాలడానికి కాల్చుకున్నా డింగ్ లడాయి. ఇదేంటో గైస్ అది అలా అవుతుంది. నీకు తినకపోతే నువ్వు మానేది కానీ ఇది పొంగొచ్చింది అప్పుడే. మరి అలా మూతేద్దాం. మూతేస్తే తొందర ఈ చికెన్ మూతలు కదా స్టీల్ ప్లేట్. నేను స్టీల్ ఇవి వండే వాటి మీద ఎందుకు వాడినంటే పట్టుకున్నాం అనుకోండి చురకలు పడిపోతాయి. నాకు చీరలన్నీ అలానే తెలియక వంట స్టార్ట్ చేసిన కొత్తలో కొంగుతో పట్టేసుకునేదాన్ని. ఇలాగా ఇక్కడ పట్టేసి అన్నమాట చీరలు, కొంగులన్నీ అంతే. ఇది చూడండి వచ్చావా? మా వచ్చాడండి. 4 యాలకులు నేను ఉడికించి దాంట్లో కూడా 4 యాలకులు వేసాను. 1 ఇంచు చెక్క, లవంగాలు ఒక 6 వేసాను. ఇప్పుడు కూడా సేమ్ అంతే వేస్తున్నాను. ఫ్రై ఆయిల్లో కూడా మొన్నగానే చేసావు కాడీలు. అండ్ డాడీలో అంటున్నాను, మమ్మీలో ఎందుకన్నా తల్లి అంటాడు కదా. అనదు తల్లి అన్నా నిజమా? సరే 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 అంటాడు. నన్ను ఇస్తున్నా కారం 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఏంట్రా ఏంటన్నాడు? స్ట్రా తెచ్చుకోరా ఇల్లు అన్నాడ లేదంట. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కడ చూపిస్తున్నాను నువ్వు? ఆడితో పెట్టుకుంటే అవలేదు. అది లివర్ ఫ్రై కండి. అది నువ్వు ఎడిట్ చేసినప్పుడు దేనికే చేస్తావు కదా. దేనితో చేయాలి? ఎలాగో చెప్పు. వేరే సీక్రెట్ మసాలా ఒకటి ఉంది, అది వేస్తాను లాస్ట్లో వేస్తాను నేను. ఇప్పుడు వాటర్ చూపించిన తర్వాత
దీన్ని వాటర్ వేసి ఉడికియక్కర్లేదు, కానీ నేను వేస్తాను కొంచెం. అబ్బా కావాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న చికెన్ని ఫ్రైలో అయితే ఈ ఉడికించుకున్న చికెన్ అయితే వేసేస్తాను. అబ్బా అబ్బా జ్వరం సైడ్ వచ్చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఉడికిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. ఇంకా వాటర్ దిగిపోతుంది చూడండి, ఆయిల్లో వేయగానే ఉడికిన మొత్తం వాటర్ దిగిపోతుంది. మళ్ళీ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకే టైం ఎక్కువ పడుతుందని చెప్తాను నేను. హైలోనే పెట్టుకోండి ఫస్ట్, తర్వాత సిమ్లో పెట్టుకుంటారు. ఏంట్రా నీకేంటి బాధ? పాలేస్తాను. చికెన్లో నీళ్ళు వేయాలంటండి వాళ్ళకి. చూసారా ఫ్రై ఎలా ఉందో? వా మళ్ళీ చూడు, స్మెల్ చూడండి. బా 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 చెప్పు ఇప్పుడు. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టడం కోసం కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఏదైనా సరే నాన్ వెజ్కి కొంచెం ఇలా ఉడికించి చేసుకునే దానికైతే కొంచెమైనా వాటర్ వేసుకోవాలన్నమాట. అన్నింటికి కాదు, కొన్ని కొన్ని వాటికి. సో మీడియంలోనా? ఇలా ఉంచేసి సిమ్లో పెట్టి ఉడికించుకొని, మీడియంలోనే, మరీ సిమ్లో వద్దు. సిమ్లో ఉంది మరి, కొంచెం మీడియంలో పెట్టు. చాలా ఇది వేసేస్తాను, పట్టేస్తాను దీంట్లోకి. మరి ఇంకెందుకు? గిన్నెలు కడిగేసుకుంటే అయిపోతుంది వేసి నాకు. అది అయ్యే లోపల గిన్నెలు కడిగేసుకొచ్చి అనుకో పని అయిపోతుంది. ఇది స్మెల్ పోకుండా డబ్బాలు వేస్తానండి. ఇప్పుడు మొత్తం ఇది మసాలా మొత్తం పట్టేస్తుంది. నేను కొలత ప్రకారం చేశాను కాబట్టి కొంచెమే చేశాను. ఎక్కువ చేసినా మళ్ళీ ఎప్పుడో చేస్తున్నాను ఆ రెసిపీ లోపి మసాలా అంతా డ్రై అయిపోయి స్మెల్ అనేది పోతుంది. చూసారా ఇప్పుడు గ్రేవీ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంది కదా. నాకు టీ వచ్చేసి నేను టీ తాగుతాను, మీరు కూడా బ్రేక్ తీసుకోండి. అలా నీళ్ళని దానికి ముందే వస్తాయి, పిచ్చి పిచ్చిలో ఒకట్లేదు. గాజు గ్లాసు రావట్లేదు నాకు. గైస్ ఇది మనం గ్లాస్ అంటాం కదా. 1 సెకండ్ ఐ షో యూ. గ్లాస్ ఇస్ గ్లాస్. తెలుగులో గాజు గ్లాసు అంటాం దీన్ని. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? గాజు అంటే గ్లాస్, ఇంగ్లీష్లో కూడా గ్లాస్. మరి గ్లాస్ గాజు గ్లాస్ ఇంగ్లీష్లో ఏమంటారు? గాజు. అదే 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 దట్టాలి ఏమంటారు? సో ఇది అవుతుంది. ఇది వచ్చేసి నా సీక్రెట్ మసాలా అనమాట. మీకు వీడియో పెడతాను తర్వాతనే. జస్ట్ ఎంత ఇది ఆల్ యూజ్ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్కి, బిర్యానీలకు కూడా యూజ్ చేస్తాను నేను. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అన్ని బిర్యానీలు. మటన్ బిర్యానీ అయితే నేను ఎంతవరకు చేయలేదు, పిల్లలు తినని. ఒకసారి ట్రై చేస్తాను. మాకొద్దు ముందు. ఇది చూడండి, ఇంతే చాలు, ఎందుకంటే ఎక్కువ కూడా వేయకూడదు. ఇది ఫ్రై కూడా చేయను నేను, డైరెక్ట్గా అలానే మసాలా చేసేస్తాను ఫ్రై చేయకుండా. గైస్ నేను ఫైనల్గా తాగేస్తాను థమ్స్-అప్. అబ్బాబ్బాబ్బా ఏంటి అబ్బబ్బా స్మెల్, మసాలా వేయగానే అలా వస్తుంది. మొన్న ఇది చేశాను నేను. ఏం కర్రీ చేసాను? ఆలు టమాటా కర్రీ చేశాను కదా, వంకాయ. వీడియో పెట్టాను. మా ఇంట్లో అందరూ నేను చికెన్ చేస్తున్నాను అనుకున్నారా కర్రీ చేస్తాను. చికెన్ మసాలా అనుకున్నాను. చికెన్ మసాలా అయితే కాదు అది. ఇది ఇప్పుడు మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో ఫైనల్లీ కొత్తిమీర వేస్తాను. ఆల్రెడీ కరివేపాకు పుదీనా వెళ్ళి కరివేపాకు వేసాను, దీనికి వేసాను పుదీనా. ఇప్పుడు కూడా కొంచెం పుదీనా వేస్తాను మళ్ళీ, ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైకి. ఇప్పటికిప్పుడు తెచ్చిన పుదీనా ఉంది, అది వేస్తాను ఇప్పుడు దీనికి. పుదీనా ఇలా తినేచ్చు కదా, ఇది కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుని తినేసి కానీ కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుంది, గ్రేవీ కర్రీ అయిపోతుంది, ఫ్రై కాకుండా కదా.
వచ్చేసి ఎగ్ గ్రేవీ. ఆయిల్ ఎలా అవుతుంది పన్నీర్ బాగా వస్తాయేమో అలా చేస్తే ఎదురు తయారు పెట్టినామని అనుకుంటున్నాను. నువ్వు ఓపిక తెచ్చుకున్నావు ఇంట్లో పడినప్పుడు మెంతం ఉంటే మెంతం కూర కూడా వేసుకోవచ్చు దీనిలో. అంటే మెంతుకూర లేదు అవి బోలు. ఇప్పుడు ఇంట్లో అయితే మెంతుకూర లేదు, కసూరి మేతి ఉంది, అది వేస్తాను. ఇది ఫ్రై అంతా అయిపోయాక ఈ ఆకులు తీసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే కిందకి వెళ్ళినంటే ముక్కను ఫ్రై అవ్వనివ్వు, అవి అడ్డుంటే నేనున్నా అంటూ. అంటే అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, అడుగు పట్టకుండా. ఇది ఫ్రై అవుతుంది. సరే ఆపి మళ్ళీ పెడు. ఇక్కడ రసం కూడా చూడండి, స్మెల్ వస్తుందా రసం కదా, అది మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఇలా అన్నీ సిమ్లో పెట్టేసుకున్నాను. నేను గిన్నెలు కడిగి రైస్ పెట్టుకుని వచ్చేసరికి ఇవి ప్రాసెస్ అయిపోతున్నాను. సో గైస్ ఫ్రై అయితే అయిపోయిందన్నమాట. లివర్ అదే లివర్ ఫ్రై అయితే అయిపోయింది. కొత్తిమీర అయితే వేస్తాను, ఫైనల్ టచ్. నేను ఆఫ్ చేసేస్తున్నాను, ఆఫ్ చేసి కలుపుతున్నాను. నేను ఇది కళాయిలో ఉంచేస్తున్నాను, వేరే బౌల్లోకి అయితే తీయలేదు, తర్వాత తీస్తాను. ఇంకా ఇది ఉంది, రసం కూడా ఉప్పు చూడలేదు, అంతా చేస్తాను. అబ్బా కొద్దిగా ఉప్పు తక్కువైంది. రసం కూడా ఒకసారి చూసుకుంటాను. మరగొచ్చేసాను, ఇంకొంచెం మరగాలి. దేవుడినా ఏమో ఇది అయిపోయింది అనుకుంటా. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. ఇంకేమయ్యాక తాలింపు వేస్తాను తర్వాత. దీనికి మసాలా దాని తాలింపు ఒకసారి అవుతాయి ఎప్పుడు. సో మసాలా అయితే వేసేస్తున్నాను. మా బొడ్డోడు సమోసాలు తెచ్చి తింటున్నాము, అందుకే వాయిస్ అలా వచ్చింది. మొత్తం మసాలా వేస్తాను, ఒకటేసారి వేసేయకుండా ఇంకొకసారి వేయాలి, ఒకటేసారి వేయకూడదు. దించేసే ముందు మళ్ళీ వేయాలి. వాటర్ మొత్తం పోయినాయే, ఇంకా మొత్తం డ్రై అవుతుంది. ఇది ముక్క దేనికైతే అలా సపరేట్ పీసులో వెళ్ళిపోతుంది. చికెన్ డ్రై రోస్ట్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, ప్రాసెస్ వేరంతే. ఇవైతే ఇప్పుడు తీసేస్తున్నాను. కర్రీ పాడైపోద్ది కదా చేతిలో పెట్టేస్తున్నారని అనుకోకండి, నేను ఓన్లీ ఆకులు మాత్రమే పట్టుకున్నాను, కర్రీలో అసలు అలా చేపడలేదు. ఇలా కొంచెం ఫ్రై అవుతుంది. రసం కూడా మరిపోయిందని దించేస్తాను. దీనికి ఇప్పుడు తాలింపు అయితే వేసేస్తాను. గిన్నె కాదు కదా, అది మంచిదేనా? ఇందులో వేసేస్తే సరిపోతుంది. రసం కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకున్నాను. చిన్నగా పడిపోతాం. నేనే పెట్టాను అక్కడ, మరి ఇంకెవరు పెట్టారు? పళ్ళన్నీ అలా ఉంటాయమ్మా. మా అమ్మ ఏంటో
పార్ట్నర్స్కి ఫోన్లో ఎవరు బుడ్డో అది అది దాన్ని నేను మళ్ళీ హమ్ చేశాను. గాయస్ బుడ్డోడు అంటే గుర్తొచ్చింది. మీకు ఇది తెలుసా, ఒక పాప స్కూల్ బ్యాగ్ వేసుకుని నడుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న అంటాడు ఇలాగ ఈ అమ్మ బరువు ఉంటుందేమో నేను మోస్తానంటే, పాప అంటది లేదు నాన్న నేనే మోసుకుంటాను పర్వాలేదు అంటది. ఆ వీడియో అక్కడితో ఏం చేస్తే అది డాక్టర్ అంటున్నాను, డాటర్స్ లవ్ అని చెప్పి చూపిస్తారు. ఇప్పుడు సన్స్ లవ్ ఎలా, అదే కొడుకుల లవ్ ఎలా ఉంటుందంటే ఒడ్డు బిల్డింగ్ మీద నడుస్తూ వాళ్ళ నాన్నతో అంటాడు అనమాట, ఎందుకు నాన్న ఎంత కష్టపడి ఇల్లు కడుతున్నా అంటాడు. ఎరా అంటే ఎలాగో అమ్మేస్తాం కదా ఏంటి అంటే, అలా ఏంటి అమ్మేస్తావా ఇల్లు, నేను ఎంత కష్టపడి కడుతుంటే నేను ఇంత కష్టపడి కడుతుంటే అమ్మేస్తాం ఇల్లు. మెంతులు ఆవాలు చూసారా గైస్ మీరు, అది అలా ఉంటుంది అనమాట. కామెడీ నాకు మస్తు నవ్వు వస్తుంది అది. ప్లస్ స్లాంగ్ కూడా భలే ఉంటుంది అనమాట. అడుపులు అంటాడు కొట్టేదండి. ఫోటోలు పంపిస్తారండి, ఎలా పంపిస్తారా? మా ఫోన్లో పంపించేస్తానండి. భలే ఉంటుందండి, బల్లి మన బాధ అయితే నడ్డి మీద ఓతలు వచ్చేసినాయండి. చూస్తేనన్నాడు మీకు అంట. అమ్మ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయింది, అందుకే ఇంకా అవ్వలేదు. నువ్వు తినకు, విడి తినేస్తున్నాడు. అరే రే హ్యాండ్స్ పెట్టకరా రే బచ్చా, మేరే బచ్చా. డాడీలో నువ్వు అలా చేసావు అనుకో, మరి అందుకే తినకుండమ్మా. అబ్బా ఎందుకు వేసావు? ఆ స్మెల్ ఫ్లేవర్ బయటకు పోకుండా. కాదు అందులో వాటర్ తీసి ఇందులో ఎందుకు వేసావు? ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అలా చేస్తే. అది ఇందులో వేస్తావు సరిపోద్దా? సరిపోతుంది. ఇప్పుడు ఆ చెత్త అంతా పడేయచ్చు, ఇది ఎలా వేసుకోవచ్చు చూసావా? ఓకేనా? ఇలా వేసేసుకోవడం వల్ల చెత్త అంతా పడేయచ్చండి. అది తినరా బొబ్బులో? ఏందా చింతపండు కలుపు తింటారా? ఓకే రసం ఓకే, జాగ్రత్త చిన్నగా పెట్టు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇదైతేనే. ముక్కలు అయితే కొంచెం వెళ్ళిపోతున్నాయి. ఏదదే పొడి వేస్తాను ఇప్పుడు కాదు, ఇంకా అది లాస్ట్కి బాగా ఫైనల్ వచ్చాక నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ఇటు పక్కన నేను స్టవ్ సరిగా ఇట్లా ఓకే. ఫ్రై క్లీన్ చేసుకున్నాక పెట్టాల్సింది కాబట్టి నువ్వు చేసుకుందా, నేను ఇది ఖాళీ చేసి గిన్నెలో తీసుకుంటాను. అది అందులోకి ఎందుకు, ఆ దాంట్లోకి సరిపోతుంది మమ్మీ. ఆ బొట్లో తీసాను లేకపోతే అవసరమా పెద్దది? చిన్న బాక్స్ చల్లగా అయిపోయిందండి. అందులో అన్నం వేసుకుని తింటే బాగుంటుంది కదా, ఎందుకు తీసేసుకున్నా? నువ్వు అన్నం వేసుకున్న వరకు నాకు ఓపిక కడిగేసి పక్కన. నేను కాదు నువ్వే వేసుకోవాలి. అది మొత్తం వచ్చేసింది చూసావా? ఈ ఫ్రై నీకు, తాతయ్యకి, రమేష్ మాకి, చిన్నకి తింటాడు తిండవు. కారం అంటాడు, అందుకే నేను చెప్పలేదు పేరు. తినేస్తాడులే, ముక్కలు తింటాడు సరే మనసు. ఓకే సరే నువ్వు తుడుచుకో, నేను వచ్చేస్తున్నా. సో మిగిలిన మసాలా కూడా వేసేస్తున్నాను.
ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి స్పూన్ తీసుకొని ఎలా ఉందో ఒక స్పూన్ ఘాటు బాగా వస్తుంది. 6 వేసి గ్యాప్లో నేను వీడియో ఆఫ్ చేశాను. మసాలా కూడా ఒకసారి ముక్కలోకి వెళ్ళింది వేసి పర్లేదులే, ఇది తింటే ఇప్పుడు కవర్ అయిపోద్ది. చూసారండి ఫ్రై. ఒకటి చెప్పాలి, ఇది రైస్లో కన్నా వద్దులే బాగుండదు. మంచిగా తెచ్చి ఫ్రైగా ఊరికే స్నాక్స్లా తిన్నా కూడా బాగుంటుంది ఇది ఫ్రై. ఈవినింగ్ టైం అని కాదు, ఎప్పుడైనా సరే బిర్యానీలో తింటే బాగుంటుంది అనుకోవాలి. నాకు తెలుసు. మళ్ళీ నువ్వు అంటావని చెప్పేసి మళ్ళీ చేయొచ్చు కదా అని ఆగిపోయింది. దిగండి, చూసారా ఫ్రై. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, ఇప్పుడే మసాలా వేసాను కాబట్టి మళ్ళీ చూపిస్తాను. సో గైస్, కరివేపాకు వేసేసుకోండి లాస్ట్లో. సో ఇంకా మన ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో యా, మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఇక్కడ దాకా చూసారంటే మా వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గైస్.